కడప జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం. నిన్నటి వరకు అంతా మేమే అనుకున్నటువంటి నేతలకు అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన టీడీపీ రాష్ట్ర కమిటీలు జిల్లాలో పెద్ద ప్రకంపనల్ని సృష్టించాయి. ముఖ్యంగా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ ఇవ్వగా సీనియర్లుగా చలామణి అయినటువంటి పలువురు కీలక నేతల పేర్లు తాజా జాబితాలో మచ్చుకైనా కనిపించకపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతుంది? 2029 లక్ష్యంగా నారా లోకేష్ సిద్ధం చేస్తున్న అసలు టీం ఇదేనా? సీనియర్లను కాదని కొందరికి పెద్దపీట వేయడం వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. కడప జిల్లా రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు నేనే అంతా, నా మాటే శాసనం అన్నట్లుగా చెలామణి అయిన నేతలకు పార్టీ అధిష్టానం గట్టిగా ముకుతాడు వేసింది. ముఖ్యంగా జిల్లాలో పవర్ఫుల్ నేతగా ఎదిగిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు ఇచ్చిన షాక్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారం కోల్పోయిన కష్టకాలంలో క్యాడర్ను తన భుజాలపై మోశారు, పోరాటాలు చేశారు. ఆ ధీమాతోనే గత ఎన్నికల్లో తన సతీమణి రెడ్డప్పగారి మాధవిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని జిల్లా రాజకీయాల్లో తన హవాని మరింత పెంచుకున్నారు శ్రీనివాసరెడ్డి. అయితే గెలిచిన నాటి నుంచి ఆయన తీరులో వచ్చిన మార్పులు పార్టీకి ముప్పుగా పరిణమించాయని అధిష్టానం గుర్తించింది. అయితే కడప నగరంలో పాత క్యాడర్ని పూర్తిగా పక్కకు పెట్టేయడం, సీనియర్ నేతల్ని అవమానించేలా మాట్లాడడం ఆయన పతనానికి పునాది వేశాయి. సీనియర్లు లేదు, తొక్కా లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో ఉన్న కరుడుగట్టిన కార్యకర్తల్ని తీవ్రంగా నొప్పించాయి. సోషల్ మీడియాలో ఆయన ఒంటెత్తు పోకడలపై వెల్లువెత్తిన విమర్శలు, అంతర్గత కుమ్ములాటలు నేరుగా లోకేష్ టీం వద్దకు చేరాయి. ఫలితంగా అంతర్గత కీలకమైన పోలిట్ బ్యూరో సభ్యత్వం కోల్పోయి కేవలం జోనల్ ఇన్ఛార్జిగా సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఇది కేవలం పదవి మార్పు కాదు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిపై పార్టీకున్న అసంతృప్తికి ఇదొక బహిరంగ హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కడప నగరమే కాదు, ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ప్రక్షాళన ఒక సునామీలా సాగింది. ప్రొద్దుటూరులో సీనియర్ మోస్ట్ నేత 2009లో పార్టీకి ఏకైక దిక్కైన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేరు తాజా కమిటీలో గైహాజరు కావడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెలిగిన ఆయన పేరు ఇక్కడ లేకపోవడం అంటే ఆయన రాజకీయ శకం ముగిసినట్లేనా అన్న వార్తలు బలంగా వినిపించాయి. అటు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డికి ఉన్న రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా ఊడటం, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న తన వారసుడికి పదవిని కాపాడుకోలేకపోవడం నంద్యాల ఫ్యామిలీకి పెద్ద దెబ్బే. మరోవైపు కమలాపురం నియోజకవర్గంలో పార్టీకి వెన్నెముకగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి కూడా ఈసారి మొండి చేయి ఎదురైంది. జమ్మలమడుగులో ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ నాయుడు, అలాగే జంబపురం రమణారెడ్డి లాంటి హేమాహేమీలకు సైతం పదవులు దక్కకపోవడం చూస్తుంటే పార్టీ కోసం పనిచేయని వారిని, గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించేవారిని అధిష్టానం నిర్దాక్షిణ్యంగా పక్కకు పెడుతోందని అర్థమవుతోంది. అవినీతి ఆరోపణలు, గ్రీవెన్స్ సమావేశాల్ని విస్మరించడం, నియోజకవర్గాల్లో పట్టు కోల్పోవడం వంటి కారణాలే ఈ సీనియర్ల పేర్లను జాబితా నుండి తొలగించేలా చేశాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే ఈ ప్రక్షాళన వెనుక ఒక మాస్టర్ ప్లాన్ తాగుంది. అదే నారా లోకేష్ 2029 విజన్. సీనియారిటీ కన్నా సామర్థ్యానికే ఓటెయ్యాలన్నది లోకేష్ సిద్ధాంతం. అందుకే ఎవరు ఊహించని విధంగా కడపకు చెందిన బాలిశెట్టి హరిప్రసాద్కు పులివెందుల నియోజకవర్గంలో వైసీపీని బలంగా ఢీకొంటున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డిలకు జాతీయ ఉపాధ్యక్ష పదవుల్ని కట్టబెట్టారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ముక్తియార్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఒక సాహసోపేతమైన అడుగు. జమ్మలమడుగులో ఎస్సీ నేత తీర్రు గుర్రప్పకు స్థానం కల్పించడం ద్వారా పార్టీలో కింది స్థాయి నేతలు కూడా ఉన్నత పదవులు దక్కుతాయనే బలమైన సంకేతాన్ని పంపారు. గత వారమే కడప ఎమ్మెల్యేలకు లోకేష్ గట్టిగా క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. గ్రీవెన్స్ మీటింగ్స్ నిర్వహించిన వారిపై ఆయన సీరియస్ అయ్యారు. మొత్తానికి ఇప్పుడు ప్రకటించిన కమిటీలు చూస్తుంటే ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే పార్టీ కార్యక్రమాల్ని తూచా తప్పకుండా పాటిస్తారో వారికే భవిష్యత్ ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ న్యూ టీం 2029 నాటికి కడప జిల్లాను టీడీపీకి కంచుకోటగా మారుస్తుందా? లోకేష్ టీం చేసిన ఈ సర్జరీ పార్టీకి లాభిస్తుందా లేదా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.
ఇదేవినా కడప టీడీపీలో ఈ మార్పులు ఒక కొత్త శకానికి నాంది పలికాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ మార్పులు ఎలాంటి ఫలితాలనిస్తాయో.